అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని అయితే కోరుకుందామండి. ముందుగా మనకి ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే 3వ లక్ష్మీ గురువారాల గురించి తెలుసుకుందామండి. లక్ష్మీ గురువారాలు పూజలు వ్రతాలు అయితే జరుగుతున్నాయి కదండి మార్గశిర మాసంలో. ఇప్పుడు వచ్చేది మనకి 3వ వారం అనమాట. అది ఏ రోజు వచ్చింది, దీపం పూజ ఎలా చేసుకోవాలి, ఏ దీపం పెట్టుకోవాలి, స్వామివారిని ఏ మంత్రంతో జపించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా మనకి డిసెంబర్ 19వ తారీఖున అయితే మనకి లక్ష్మీ గురువారాల్లో 3వ వారం అయితే వచ్చిందండి. గురువారం రోజున పూజ అనేది జరుపుకుంటాము. ఇలాగా ముందుగా అమ్మవారిని అయితే సిద్ధం చేసుకోవాలండి. మీ దగ్గర ఫోటో ఉన్నా, విగ్రహం ఉన్నా, లేదంటే ఒక పీఠం పెట్టుకొని అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక క్లాత్ అనేది వేసుకొని పూజ గదిలోనే అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి. నా దగ్గర ఒక చిన్న వెండి విగ్రహం ఉంటే అమ్మవారిని కింద ఒక గిన్నెలో డబ్బులు అనేది పెట్టుకొని ఆ పైన నేను అమ్మవారిని కూర్చోబెట్టుకున్నానండి. అమ్మవారికి ముందు ఒక క్లాత్ వేయడం వల్ల దాంట్లో ఏంటంటే అమ్మవారి పాదం కానీ లేదా పద్మ ముగ్గు కానీ వేసుకుంటే చాలా మంచిది. నేను ఇక్కడ ముగ్గు అనేది వేసుకున్నాను. అమ్మవారికి అలంకరించుకొని పువ్వులు అయితే పెట్టుకున్నానండి. ఇలాగా మనము ఈరోజు అమ్మవారికి ఐశ్వర్య దీపం అనేది పెట్టుకోవాలండి. ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈరోజు మనం అమ్మవారిని ధనలక్ష్మిగా భావిస్తున్నామండి. కావున మన దగ్గర ఉన్న చిల్లర డబ్బులతో అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ ఐశ్వర్య దీపం అండి, ఉప్పు దీపం అనమాట. ఉప్పు దీపం ఎలా వెలిగించుకోవాలో నేను చెప్తానండి. ఇక్కడ నేను ఇంకా వాటితో పాటు ఐశ్వర్య దీపంతో పాటు దీపారాధన చేసుకుంటాం కదండి ఇంట్లో నార్మల్గా, అలా కూడా దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. ఐశ్వర్య దీపం వాటితో పాటు దీపారాధన కూడా నేను చేసుకుంటున్నాను. మనం ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చండి. వెలిగించేటప్పుడు ఒక్క ఒత్తుతో పాటు 2 ఒత్తులు వేసి దీపం అనేది వెలిగించుకోవాలన్నమాట. ఈ రోజే కాదండి, ఏ రోజు పూజ చేసినా సరే ముందు దేవుడి దగ్గర 2 ఒత్తులు వేసి పూజ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. దానికి చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. అందులో 5 తమలపాకులు కూడా బొట్లు పెట్టుకున్నానండి. దాంతో ఒక పమ్మిద తీసుకొని దాంట్లో కల్లుప్పు అనేది వేసుకున్నాను. నాది చిన్న పమ్మిద కాబట్టి నేను చిన్నగా 3 గుప్పెళ్ళు అయితే వేసుకున్నానండి. పెద్ద ప్లేట్లో పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉప్పు అనేది కల్లుప్పు వేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగా నేను అమ్మవారు ముందు అయితే పెట్టుకుంటున్నానండి. అందులో ముందు ఒక పమ్మిదలో అయితే అక్షింతలు వేసి ఆ ఉప్పు పైన పెట్టాను. ఇంకోటి వచ్చేసి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెతో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలాగ నేను ఇంకో ప్రమిదలో అంటే మట్టి ప్రమిద తీసుకొని అందులో నూనె వేసుకొని దీపారాధన చేసుకుంటున్నానండి. ఇలాగా దీపం మనము అగరపుల్లలతో కానీ లేకపోతే అఖండ జ్యోతితో కానీ వెలిగించుకోవాలన్నమాట. దీపం వెలిగించేటప్పుడు మంత్రం ఉంటుందండి, అది చదువుకుంటూ దీపాలని వెలిగించు దీపారాధన చేసుకోవాలండి. ముందుగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత ముందు దీపం దగ్గర కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. కావున అక్కడ కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలండి. ఏ రోజైనా దీపం వెలిగించేటప్పుడు దీపానికి కుంకుమ బొట్లు అనేది పెట్టాలండి. గంధం కుంకుమ పెట్టి దీపాన్ని మనం ఆహ్వానించాలన్నమాట. ఇలాగా మనము లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ముందుగా వినాయకుడు పూజ చేసుకుంటాం కదండి. వినాయకుడి దగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలు, ధూపం చూపించి నైవేద్యం సమర్పించి పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ లక్ష్మీదేవికి పూజ అండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి మన దగ్గర ఉన్న కాయిన్స్ కూడా ఉంటే కాయిన్స్ కూడా అమ్మవారి దగ్గర పెట్టి దీపారాధన అనేది చేసుకోవాలండి. స్వామివారికి ధూపం అనేది చూపించాలన్నమాట. అగరపుల్లలతో సాంబ్రాణి ఉంటే సాంబ్రాణి కూడా వెలిగించాలండి. అమ్మవారికి సాంబ్రాణి వెలిగించడం మంచిదండి. అంటే అమ్మవారికి ధూపం చూపిస్తే చాలా మంచిదన్నమాట. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా అంటే అప్పాలు, పరవన్నం నైవేద్యంగా సమర్పిస్తారండి. లేదు అనుకుంటే ఇలాగా మరిగిన పాలలో కొంచెం పంచదార వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. కొబ్బరికాయ ఉన్న వాళ్ళు కూడా కొబ్బరికాయ కూడా కొట్టొచ్చండి. మీ దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా పెట్టి స్వామివారికి హారతి అనేది వెలిగించాలండి. హారతి కర్పూరంతో మనము వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలాగ అమ్మవారికి హారతి ఇస్తూ అమ్మవారికి పూజ చేసుకోవాలి. పూజ వచ్చేసి మనకి ఉదయం పూట 5 నుంచి 6:30 లోపు అంటే మనకి బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తారండి. ఆ సమయంలో కుదిరిన వాళ్ళైతే ఆ సమయంలో చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే 7-7:30 లోపు అయినా సరే అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి. ఇలాగా అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవికి సంధ్యాహారతి అని చెప్పి సాయంత్రం పూట కూడా అమ్మవారికి హారతి ఇస్తే చాలా మంచిదండి. ఈ పూజ చేసే ముందు గుమ్మం దగ్గర కూడా
పూజ అనేది చేసుకోవాలి. అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకోవాలి. ఇలాగా అమ్మవారు పూజ చేసే రోజు నాన్ వెజ్ అనేది తినకూడదండి. మీరు ఇలాగ అన్నీ పాటించాలి అండి అంటే లేదండి, మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా సరిపోతుంది. ఇదండి నేను ఈసారి 3వ వారం అమ్మవారి పూజ ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది, మీరు చూస్తారు. చాలా మంచి జరుగుతుందండి. చూసిన తర్వాత నాకు ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.